ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మనం చూచినట్లయితే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి రాసిన మాటలు మనం చూస్తామండి. పౌలు తన జీవితంలో అన్ని పరిస్థితులకు దేవునిపైన ఆధారపడి ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోయిన వ్యక్తి కాబట్టి, ప్రభు శక్తిని గురించి బాగా ఎరిగినవాడు కాబట్టి అనుభవపూర్వకంగా ఈ మాట చెప్తున్నాడు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అంటే నేను ఏదైతే చేస్తున్నానో అది నా శక్తిని బట్టి కాదు, నా యొక్క భక్తిని బట్టి కాదు, కానీ నన్ను బలపరుస్తున్న నా ప్రభువును బట్టి నేను చేయగలుగుతున్నానని యథార్థంగా తన నిస్సహాయతను, ప్రభు యొక్క శక్తిని ఇక్కడ ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 40:29 వచనం కూడా చూస్తే అక్కడ మనం ఒక వాక్యాన్ని చదువుతాము. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. అవును, మనం సొమ్మసిలినప్పుడు ఆయన మనకు బలమిచ్చే దేవుడు, శక్తిహీనంగా ఉన్నప్పుడు బలాభివృద్ధి కలుగు చేసే దేవుడు. అంతేకాదు కీర్తన గ్రంథం 45వ కీర్తనలో కూడా 14వ వచనం మనం చూస్తే, యెహోవా పడిపోయే వారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. మన కొన్ని పరిస్థితుల్లో పడిపోయినప్పుడు ఆయన మనం ఉద్ధరించే దేవుడు, కృంగిపోయినప్పుడు మనం లేవనెత్తే దేవుడు. కాబట్టి అలాంటి దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనం ఏదైనా ఈ లోకంలో చేయగలుగుతున్నాం, నిలవబడగలుగుతున్నాం. కాబట్టి అటు సత్యాన్ని గ్రహించిన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ మాట రాస్తున్నాడు. మనము కూడా మన ప్రతి పరిస్థితికి ప్రభు పైన ఆధారపడి ప్రభుని దగ్గర నుంచి బలం పొందుకొని ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయును గాక. ఆమెన్.